ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు వ్యర్థము కానీ క్రైస్తవుని కన్నీరు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్ నుండి మనమందరూ కూడా ఆలోచించాక మనం చదువుతున్నాము. వ్యర్థము కానీ క్రైస్తవుని కన్నీరు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్ నుండి మనమందరూ కూడా ఆలోచించాము. ఇక మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో మనకు అందం తెలుసు, బైబిల్ నాకు అందం తెలుసు, నాకు అందం తెలిసిపోయింది, ఇక నేను నేర్చుకోవలసింది ఏమీ లేదు అనుకుంటే ఇక బైబిల్లో మనము అసలు ఎవరు చెప్పినా మనం ఎప్పుడు వెళ్ళము అన్నప్పుడు బైబిల్లో నేను నేర్చుకోవలసింది ఏమీ లేదు, నాకు అంతా తెలిసిపోయింది అనుకుంటే ఇక ఎవరు చెప్పినా మీరు శ్రద్ధగా వినరు. ఎప్పుడు వింటారు అంటే ఇంకా నేను నేర్చుకోవలసింది ఉంది, ఇంకా నేను తెలుసుకోవలసింది ఏదో ఉన్నది అన్న ఆ ఇంట్రెస్ట్తో ఆ ఆసక్తితో శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని కూర్చుంటే తప్ప దేవుని వాక్యాన్ని మీరు వినలేరు, మీరు నేర్చుకోలేరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి ఈ ప్రపంచంలో ఏ మనిషి కావచ్చు బైబిల్ దగ్గర నిత్య విద్యార్థులే ఆల్వేస్ ఆయన స్టూడెంటే. బైబిల్ దగ్గర ఏ వ్యక్తి ఆల్వేస్ ఆయన ఎవరుంటే ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్, ఎప్పటికీ స్టూడెంటే. కాబట్టి ఇక నాకు అంత తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచం లేదు, భవిష్యత్తులో అలాంటి వ్యక్తి రాలేదు. మరి అలాంటివి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తాము. కన్నీరు అనగానే మనం చూడగలిగితే కన్నీరు అనగానే ఏమవుతారు అంటే కన్నీరు అనగానే ఇదిగో చాటగాని వాళ్ళు బలహీనలు మాత్రమే పెట్టుకునేది కన్నీరు అని చాలా మంది అనుకుంటారు. ఇంకొకటి లోక సామెతలు కూడా ఏమవుతుందని మనం ఆలోచన చేయగలిగితే లోక సామెతలు కూడా నవ్వే ఆడవారిని ఏడిచే మగవారిని నమ్మకూడదు అంటారు, నవ్వే ఆడవారిని ఏడిచే మగవారిని నమ్మకూడదు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళంటే ఏడుస్తూ ఉండాలని, మగవారంటే నవ్వుతూ ఉండాలని. కాబట్టి కన్నీరు గురించి మనం ఆలోచన చేయగలిగితేనండి, మనం చూడగలిగితే జీవితంలో మీరు ఆలోచన చేయగలిగితే ఎన్నో సామెతలు చూసారు. ఏంటంటే మనము సముద్రం మీద కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు, మన కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు, కానీ కన్నులు తడవకుండా జీవితాన్ని మనం దాటలేము. ఎవరైనా కూడా కన్నులు తడవకుండా జీవితాన్ని మనం దాటలేము. ఏమని చెబుతున్నారు అంటే స్త్రీలు సంవత్సరానికి 6 నెలలు ఏడుస్తారు. సర్వేలు తెలియదు ఏంటంటే స్త్రీలు సంవత్సరానికి 6 నెలలు ఏడిస్తే పురుషులు సంవత్సరానికి 8 నెలలు ఏడుస్తారని, 8 నెలలు ఏడుస్తారంట. మరి ఇలాంటి మనం ఆలోచన చేయగలిగితే మరి నవ్వే ఆడవారిని ఏడిచే మగవారిని నమ్మరు అన్నారు. మరి ఆలోచుకుంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు మరి కన్నీళ్లు కాస్తారు. అంటే వాళ్ళ కన్నీళ్ళన్నీ కూడా అవన్నీ కూడా నటనే అంటారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే కన్నీళ్ళ విలువ ఈరోజు మనకు అర్థం కావాలి. అవి ఎంత విలువైనవో, అవి ఎంత వ్యాధిలో వాటి విలువ మనకు అర్థం కావాలి, వాటి విలువ మనకు అర్థం కావాలి. కాబట్టి సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయనే కన్నీళ్లు కాచారు. కాచారా? ఎక్కడెక్కడ కాచారు ఆయన? యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ కన్నీళ్లు కాచారు? ఒకటి లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు విడిచారు. మనం రిఫరెన్స్ రాసుకుంటే యోహాను సువార్త 11:35 ఓకేనా? రైట్. యోహాను సువార్త 11:35 లాజరు సమాధి దగ్గర ఆయన కన్నీళ్లు విడిచారు అని మనం అక్కడ చదువుతున్నాం. మరొక సందర్భం ఎక్కడన్నా? ఇంకో సందర్భం ఎక్కడన్నా? ఆయన పట్టణంలో ప్రవేశించి దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి అని మనం చదువుతుంది. దాని కూడా రాష్ట్రం లూకాసు వార్త 19:41. అంటే యెరూషలేము పట్టణానికి భవిష్యత్తులో జరగబోయే ఆ దుర్గతిని, దాని మీద రాబోతున్న ఉగ్రతను యేసుక్రీస్తు వారు ముందే ఎరిగి ఏడ్చి అంటే ఆయన కన్నీళ్లు కార్చాడు అని మనం చదువుతాం. అంటే ఎన్ని సందర్భాలలో కన్నీళ్లు కార్చాడు ఆయన? ఆమె ఎన్ని సందర్భాలలో? 2 సందర్భాలలో కన్నీళ్లు కార్చాడని మనకు తెలుసు. కానీ అపోస్తలుడైన పౌలు గారు
అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారు ఎన్ని దినములు కన్నీళ్లు కార్చారో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆయన మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. చదువుతున్నాము. శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరంటే యేసుక్రీస్తు వారు ఎన్ని దినములు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు ఆయన? అమ్మ ఎన్ని దినాలు? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములో, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోగముతోనూ కన్నీళ్లతోనూ అంటున్నాడు. మహారోగముతోనూ కన్నీళ్లతోనూ. రోగము లేదు, మహారోగము లేదు, మహారోగము లేదు. అంటే యేసుక్రీస్తు వారు ఈ శరీరధారి భూమి మీద ఉన్న దినములలో మహారోగం చేశాడంటే మహారోగం చేశాడు ఆయన. అంటే నాకు అంటే మనం అర్థం చేసుకోగలిగితే మన కళ్ళ ముందే మన పిల్లలు వాళ్ళకి ఏదైనా అయ్యి వాళ్ళు చనిపోయారు మన కళ్ళ ముందు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతారండి? అమ్మ వాళ్ళని ఏమవుతారు ఆలోచించండి. మన కళ్ళ ముందే మన వరదలు వచ్చాయి కదా, విజయవాడ ఆ ప్రాంతానికి వరదలు వచ్చాయి కదమ్మా. మాస్టర్ గారు మీరు చూశారు లేదు, పోస్ట్ మాల్ పేపర్ పంపించారు. మాస్టర్ గారు పాపం అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయి అన్నారు. అబ్బాయికి 3 రోజుల నుంచి వీళ్ళు దానం వేస్తుందని డాడీ దానం చేసేవారుగానే మాస్టర్ గారు, నాకు సిఎస్ఐ మాస్టర్ గారేమో ఆయన మరి ఆ క్యాసెట్ చేస్తున్నాడు. మాస్టర్ గారు ఆయన నీళ్ళు చేద్దామని బయటకు వచ్చారంటే అప్పటికే విపరీతమైన వాటర్ ఉంటుందండి. నవ్వాడు దానం తీర్చాలి అని ఆ నీళ్లు తీసుకోవడానికి ఇంటికి వచ్చారట. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కళ్ళ ముందు ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది నేను ఆలోచించండి. ఆ కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుందా? అందులో ముందే వరదల్లో నీళ్లు తేవడానికి వెళ్ళిన వల్ల మనిషి కొట్టుకుపోతే ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబీకులకు ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఎప్పుడైతే వరద నీళ్ళు తగ్గిందో అప్పుడు మాస్టర్ గారి శ్రమ బయటపడిందట. అప్పటిదాకా కలర్లు అయిపోయాడు. ఈ సన్నివేశాన్ని చూసిన ఆ కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది? మహారోగం చేస్తారు. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో మహారోగముతో ఎందుకు రోగం చేశాడు అంటే దేవుని పిల్లలు దేవుడికి దక్కకుండా ఇదిగో అగ్ని గుండానికి ఆయన కళ్ళ ముందే జారిపోతుంటే ఆయన తట్టుకోలేక రోగం చేస్తున్నాడు. ఒక 20, 30, 40 సంవత్సరాలు కలిసి ఉండే వాళ్ళే నుంచి దూరం అయిపోతే రోగాలు చేస్తామే. అలాంటిది మరి దేవునికి దూరం అయిపోతే ఆయన ఆలోచించాలి. అందుకని మహారోగము తన పిల్లలు తన కొరకు బ్రతకవలసిన పిల్లలు ఇదిగో మరి అగ్ని గుండానికి జారిపోతుంటే అలవాటు దేవుడికి. అందుకే మహారోగంతోనూ తర్వాత ఏమంటున్నాడండి? కన్నీళ్లతోనూ. ఇప్పుడు అక్కడైతే మనము 2 సందర్భాలు మనం చదువుతున్నాం కన్నీళ్లు విడిచాడని. కానీ పరిశుద్ధాత్మ ప్రేమతో శరీరధారి అయిన దినములలో 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు ఆయన కన్నీళ్లు విడిచాడు? ఎందుకంటే ఒక గొప్ప పని మీద భూమి మీదకి వచ్చాడు. ఒక సామ్రాజ్యంలో యుద్ధం చేయడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎవరి సామ్రాజ్యం? ఎవరితో అంటే అపవాదితో యుద్ధం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. అపవాది రాజ్యాన్ని కూడగొట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే అపవాది రాజ్యం ఎక్కడికి అన్నప్పుడండి సాతాను రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదాము ఎప్పుడైతే మరి వాళ్ళు ఆ పాపం పడుతున్నారో అప్పటి నుంచి సాతాను రాజ్యం ప్రారంభమై సుమారుగా 4000 సంవత్సరాలు సాతాను రాజ్యం ఈ భూమిలో ఉంది. 4000 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు తీసివేయడానికి ఈ భూమికి వచ్చారు. అందుకనే సాతాను యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చి ఏమంటారంటే ఈ లోక రాజ్యంలో మహిమయు అధికారం నాకు అప్పగించబడి ఉన్నది అని 4000 సంవత్సరాల నుండి
ఆయన రాజ్యం ఉంది. దాన్ని ఇదిగో యేసుక్రీస్తు వారు దాన్ని పోగొట్టడానికి ఈ భూమి మీదకి వచ్చారు. అంత ఇది కాదు. ఒక రాజ్యాన్ని జయించాలి అంటే అంత ఇది కాదు. అందులో సాతాను రాజ్యాన్ని జయించాలి అంటే అంత ఇది కాదు. అందుకేనండి యేసుక్రీస్తు వారంతటి మహనీయుడికే కన్నీరు తప్పలేదు. ఎందుకంటే సాతానుతో ఎవరైనా యుద్ధం చేయాలి అంటే ఎలా పోరాటం చేయాలో అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము దయచేసి 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాం. 2వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కూడా చదువుతున్నాము. మీరు పాపముతో పోరాడుతో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదు. అంటే ఎలాంటి పోరాటం చేయాలి అంటే రక్తము కారినంతగా సాతానుతో పోరాటం చేయాలి. అంత ఇది కాదు. ఏదో మానవులు పోయేది కాదు సాతాను. ఏదో అన్ని బయటకు పెట్టుకుని పోయేది కాదు సాతాను. రక్తము కారునంతగా పోరాడితే తప్ప సాతానును జయించలేము. అందుకేనండి ఆ రాజ్యాన్ని పోరాడాలి అంటే సాతానును జయించాలి అంటే రక్తాన్ని మార్చాలి. అంటే సిలువలో ఆఖరి రక్తపు కొట్టుకోవడం యేసుక్రీస్తు వారు కాకపోతే ఆఖరి రక్తపు కొట్టుకోవడం. అందుకే మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక సంఘము ఈ భూమి మీద పాల్గొనాలి అంటే, ఒక సంఘం ఏర్పడాలి అంటే, దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి అంటే సామాన్య రాజ్యాన్ని ఆయన పోరాడాలి. కాబట్టి రక్తము కారునంతగా పోరాడాలి యేసుక్రీస్తు వారు సామాన్యంలో. అందుకే మామూలు శోధనలు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు వచ్చినది ఇప్పుడు మనం ఎన్నైతే శోధనలు అనుభవిస్తున్నామో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ముందే అనుభవించాలంటే మీరు చూడగలిగితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. 4:15 మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. ఆయన పాపం మన వలనే శోధింపబడినను, మన వలనే సాతాను యేసుక్రీస్తు వారిని కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ సాతాను రాజ్యం ఈ భూమి నుంచి పోవాలి అంటే యేసుక్రీస్తు వారండి ఆయన శరీరధారి అయిన దేవుని కూడా ఆయన కన్నీరు కార్చాడు. అందుకే ఇక్కడ అంటున్నారు ఆయన పాపము చేయలేదు. మన వల్ల శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. చాలా మంది చూడండి ఎవరో బలవంతం చేయాలంటే తాగలేదంట. అది అంతనీకంటే బలవంతం చేయాలంటే తాగలేరు. బలవంతంగా ముక్కలు అంటే పడతామమ్మా, ఏమమ్మా లాంటి నీళ్ళు బలవంతం పడతామమ్మా, కానీ తాగలేదు పడుతున్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే బలవంతంగా రెండు సినిమా చెప్పాడు. బలవంతంగా నేను ఫోన్ చేస్తే అయితే ప్రాక్టీస్ లో ఉన్నాను, టికెట్ పెట్టాను అంటున్నాను. మనోళ్ళే ఎక్కువలే, మన విశ్వాసే అయితే ఫోన్ మేము థియేటర్లో టికెట్ పెట్టాను అంటున్నాను. కొద్ది పెట్టి మ్యాచ్ వెళ్ళాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అంటే యేసుక్రీస్తు వారు మన వలనే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. అంత వీక్గా మనం ఎప్పుడు కూడా ఉండవచ్చు. ఎవరో బలవంతం చేసి పడిపోయేంత వీక్గా మనం దేనిలో కాబట్టి ఆయన పాపం చేయలేదు. అందుకేనండి భక్తి అంటే ఏంటంటే, భక్తి అనగానే ఏదో సంజయ్ చర్చికొచ్చిన కాంగ్రెస్ పాల్పడి అసలు భక్తి అనడానికి నిర్వచనం డెఫినేషన్ ఏంటంటే, బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే కొత్త పుస్తకంగా యాకోబు పత్రిక ఎబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక దయచేసి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము. 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాం.
తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. భక్తి అంటే రెండు నిర్వచనాలు చెబుతున్నాడు. ఒకటి దిక్కులేని పిల్లలను విధవరాంలను పరామర్శించుటయు. ఎప్పుడైనా గమనించండి హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, దానికి వార్డెన్లు ఉంటారు కదా. ఎప్పుడైనా గమనించండి, వార్డెన్ పిల్లలు ఎలా ఉంటారు, ఆ హాస్టల్ వార్డెన్ హాస్టల్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? ఆమె ఎట్లా వార్డెన్ పిల్లలు దోసకాయ ఎలా ఉంటారు, హాస్టల్లో ఉన్న పిల్లలు ఏదో దోసకాయ సన్నగా కొబ్బరికాయ సన్నగా ఉంటారు పిల్లలు. అవునా కదా? వచ్చేదంతా మాకు పిల్లలకు పెట్టండి, వాళ్ళకి పెట్టండి, వాళ్ళకు ఎలాంటి ఉన్నాడంటే ఒకరోజు మేము వెళ్ళి మంచి రైస్ బ్యాగ్ వేసేసాము. ఒకరోజు మంచి రైస్ బ్యాగ్ వేసేస్తే ఆ రైస్ బ్యాగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయినా వేరే రైస్ బ్యాగ్ వేసేసారండి. అప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలంటే ఈ రైస్ బ్యాగ్ మనమే వండుకోవడం మనతో స్టార్ట్ చేశారు. అంటే నేను ఆలోచించండి, అందుకని దిక్కు లేని పిల్లలను విధవరాలను పరామర్శించుటయు. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకోవడమే భక్తి అంటే. అందుకే ఆయన యేసుక్రీస్తు వారు ఆయన పాపము చెయ్యలేదు అని మనం చదువుకుంటున్నాము. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించడానికి ఆయనకి తప్పలేదు, కన్నీరు మార్చడం ఆయనకి తప్పలేదు. అందుకే అంటున్నారా, ఇంతకుముందు మనం చదివిన దాంట్లోనే ఇంకో పదం ఉపయోగించారు. ఏ పదం ఉపయోగించారు? ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి అయిన దినములలో మహావలముతోనూ అన్యులతోనూ తను మరణం నుండి రక్షింపగలవాడిని ప్రార్థనలు యాతనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. భయభక్తులు భక్తి ఏమని చదువుతున్నాము? ఇహలోక మాలిన్యము అంటే లోకంలో పాపం ఉంది, ఆ పాపం అంతకుండా కాపాడుకోవాలనే భక్తి అంటున్నారు. భక్తికి డెఫినేషన్ చెప్తున్నారు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారి తర్వాతనే ఆయనే కన్నీరు కార్చాడు. ఆ తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము ఎలాంటి శ్రమలు అనుభవించిందంటే అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించింది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము. ఇక్కడ క్రైస్తవులు అంటే చాలా ఏం చేసేవాళ్ళంటే అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఏదైతే లైట్స్ పెట్టుకుంటున్నామో వాళ్ళు పోల్స్కి ఒకరిని కట్టేసి పోల్స్కి మన కరెంట్ పోల్స్కి ఒక మనిషిని కట్టేసి మైనం పోసి ఆ మైనాన్ని నిప్పంటించి ఆ వెలుగులో వీళ్ళు పనిచేసుకునేవారు. అలాంటి భయంకరమైన శ్రమలు అనుభవించేది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము. ఏం చేసేవాళ్ళంటే క్రైస్తవులను ఒక పెద్ద స్టేడియంలోకి తీసుకుని వెళ్ళేవారు. రోమా చక్రవర్తులు ఒక పెద్ద స్టేడియంలోకి తీసుకుని వెళ్ళి ఏమంటారు, సింహాలను విడిచిపెట్టి సింహాలతో వాటితో పోరాడి గెలిస్తే మీరు పట్టిపోతారు, లేదంటే మీరు చచ్చిపోతారు. అమ్మ సింహాలతో గెలిచేదాన్ని ఆలోచించండి. సింహాలను విడిచిపెట్టేవాళ్ళు, ఆ సింహాలను ఎవరు గెలుస్తారు? సింహాలను ఆహారమైపోయేవాళ్ళు. అలాంటి భయంకరమైన అగ్ని వంటి మహాశ్రమలు గర్భిణీ స్త్రీల గర్భాలలో కత్తులు పెట్టి చీల్చారు. అందుకే అన్నారు, ఏమన్నారు అంటే అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించింది క్రైస్తవం. అంటే యేసుక్రీస్తు వారు కన్నీరు వృధా కాలేదు, ఆయన కన్నీరు వ్యర్థమైపోలేదు. దానికి నిదర్శనం ఏంటంటే నేటికి క్రైస్తవ్యం బ్రతికే ఉంది. ఎందుకంటే ఆయన నార్చిన కన్నీరు ఎప్పుడు కూడా మనం ఆర్చే కన్నీరు ఎప్పుడు అర్థం కాదు. ఇప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదో ప్రార్థన చేయాలని చేయకండి. మీరు కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేసినా దాని ప్రతిఫలం ఏదో ఖచ్చితంగా మనము పొందుతున్నాం. యేసుక్రీస్తు వారి కన్నీరుకు నేటికి
క్రైస్తవ్యం బ్రతికుంది, క్రైస్తవ్యం బ్రతికుంది. 2000 సంవత్సరాలు ఆది కన్నీరు కాలిస్తే నేటికి బ్రతికుంది క్రైస్తవ్యం అంటే ఆయన కన్నీరు ఎంత మరి విలువైన ఆలోచించండి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత మనందరికీ తెలుసు మరి పౌలు గారు ఎన్నో పత్రికలు 14 పత్రికలు రాసిన పౌలు గారు ఆయన కూడా ఏం చేశాడు అన్నప్పుడు పౌలు గారు మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు అంటే ఎవరంటే ఆయన ఎవరంటే పౌలు గారు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. పౌలు గారు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడో మీకు తెలియదా, ఆయన ఎలా జీవించాడో మీకు తెలియదా, అయితే నన్ను పోలి నడుచుకోండి. అయితే మీరు క్రీస్తుని పోలి నడుచుకుంటే ఆ మాట చెప్పాలి అంటే నడుచుకుంటాలి. ఏమంటే క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్న మాట చెప్పాలి అంటే దానికి ఖర్చు ఉండాలి. ఆ మాట చెప్పాలంటే ఖర్చు ఉండాలి. అలాంటి పౌలు గారు ఏం చేశాడు అన్నప్పుడు అపోస్తలుల కార్యం అనగానే ఇప్పుడు గుర్తుపెట్టుకుని అపోస్తలులు అనగానే అపోస్తలుల కార్యం అనగానే అది సంఘ చరిత్ర. ఇప్పుడు ఏ సంఘ చరిత్ర మీకు తెలియాలి కావచ్చు, ఏ సంఘ చరిత్ర మీకు తెలియాలి అన్నా అపోస్తలుల కార్యం మీకు తెలియాలి, అపోస్తలుల కార్యం మీకు తెలియాలి. అందుకే మొదటి 7 అధ్యాయాలు అందులో అపోస్తలులకు సంబంధించి ఉంటుంది. 8వ అధ్యాయం నుండి పౌలు గారి గురించి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. 20వ అధ్యాయము 15వ వచనము సందర్భం ఏంటంటే సందర్భం ఏంటంటే మీరు తర్వాత మ్యాప్ చూడండి. పౌలు గారి ప్రయాణాలు అనే మ్యాప్ ఉన్నారు. అమ్మ బైబిల్ మ్యాప్ కదా, మీకు బ్యాక్ సైడ్ రాస్తుంది. పౌలు గారి ప్రయాణాలు అనే మ్యాప్ ఉంటుంది. పౌలు గారి ప్రయాణాలు ఎన్ని ప్రయాణాలు చేశారన్నప్పుడు మొదటి ప్రయాణం పౌలు గారి మొదటి ప్రయాణం, పౌలు గారి 3వ ప్రయాణం. ఈ 3 ప్రయాణాలు ఇదైతే దేవుని చేతులు అయితే బైబిల్ స్టడీలో మనం తెలుసుకున్నాము. పౌలు గారు 3 ప్రయాణాలు చేశారు. ఇప్పుడు ఏ ప్రయాణంలో ఉన్నారు అన్నప్పుడు 3వ ప్రయాణంలో ఉన్నారు పౌలు గారు. ఏ ప్రయాణంలో ఉన్నామా? 3వ ప్రయాణంలో ఉన్నారు. 3వ ప్రయాణంలో ఉన్నప్పుడు ఇక ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. ఆయన ఇక చనిపోతాడు. ఆయన ఇక లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమన్నా 17వ వచనంలో అతడు విలేజ్ నుండి ఎఫెసునకు వర్తమానమును పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఏ సంఘపు పెద్దలను పిలిపించారు? ఎఫెసు సంఘపు పెద్దలను పౌలు గారు పిలిపించి ఏం మాట్లాడుతున్నారు అంటే 31వ వచనాన్ని మనందరం కూడా చదువుతున్నాము. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మొదలు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానవ బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని మెలుగుగా ఉంటుంది. ఏం చేశాడంటే పౌలు గారు ప్రతి మనుషునికి దేవుని గురించి చెప్పాడట, దేవుని గురించి బుద్ధి చెప్పాడట. ప్రతి మనుషునికి ఎవరికి చెప్పాడు అంటే ఎఫెసులో ఉన్న సంఘస్థులకు ప్రతి మనుషునికి ఆయన మానవ రాత్రులలో 3 సంవత్సరములు కన్నీళ్లు విడుచు బుద్ధి చెప్పి అన్నారు. అంటే ఎవరి గురించి చెప్పడానికి? దేవుని గురించి చెప్పడానికి 3 సంవత్సరములు రాత్రులు మొదలు పౌలు గారు కన్నీళ్లు కార్చారని పౌలు గారు కన్నీళ్లు కార్చారు. పౌలు గారి కన్నీళ్లకు ప్రతిఫలం ఏంటంటే ఒక ఎఫెసు సంఘము ఎలా ఏర్పడిందంటే ఆయన 3 సంవత్సరాలు మానవ ఆయన బుద్ధి చెప్పాడు. 3 సంవత్సరాలు మానవ ఆయన బుద్ధి చెప్పాడు. కన్నీళ్లు కార్చాడు. 3 సంవత్సరాలు కన్నీళ్లు కార్చాడు. ఈరోజు నాకు తెలిసి కన్నీళ్లు కాచే సేవ ఈరోజు తక్కువైపోయింది. కార్పొరేట్ సేవ ఎక్కువైపోయింది. ఏ దగ్గర ఉండాలి? ఒకే దగ్గర 4 ఇంచులు మనీ ఉంటాయి ఒకే దగ్గర. అంటే ఏమైపోయాయంటే కార్పొరేషన్స్ ఎక్కువైపోయాయి. కన్నీళ్లు కాచే సేవకులు కరువైపోయారు. ఎవరో రక్షించే ఆ వాక్యం స్వార్థ ప్రకటించి రక్షించేది ఎవరు? అక్కడ రక్షించే వాళ్ళను లాక్కునే వాళ్ళు మరి కొందరు. కాబట్టి
ఈ కన్నీళ్లతో చేసే సేవ ఏమైపోతుందంటే రాను 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 కనుమరుగైపోతుంది. అది పౌలు గారికి ఆలోచన చేయగలిగితే 3 సంవత్సరాల కంటే నాన్న 3 సంవత్సరాల కన్నీళ్ళు విడిచి దేవుడి గురించి చెప్పాడు కనుకనే ఒక ఎఫెసు సంఘము ఏర్పడింది. ఆ రోజుల్లో మనం ఆలోచన చేయగలిగితే సేవకుడు అంటే భయపడిపోయేవాడు. ఆ రోజుల్లో సేవకుడు అంటే గజ భయపడిపోయేవాడు. సేవకుడు వస్తున్నారంటే లేచి నిలబడిపోయి అయ్యా ఇదిగో సమాధానంగా వస్తున్నామని భయపడిపోయేవాడు ఆ రోజుల్లో. ఈరోజు ఉందా మన భయం ఉండదు సేవకుడు అంటే. ఈరోజు ఆ భయం అంటే ఎక్కడో లోపం జరుగుతుంది. ఎక్కడ జరిగినది ఒకసారి ఆ మాట మీరు చూసుకోగలిగితే సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నాం. సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నాం. బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నారా ఆయన ఒక సేవకుడు వస్తుంటే భయపడిపోయేవాడు. ఆ రోజుల్లో అలాంటి భయం ఉండేది. భయం అందరూ లేచి నిలబడిపోయి భయపడిపోయి అయ్యా సమాధానంగా వచ్చుతున్నావా. అందుకే మనం ఆలోచన చేయగలిగితే దేవుడి సందర్భము పౌలు గారు తెలపడానికి ఆయన 3 సంవత్సరాలు కన్నీరు కార్చాడు. అంటే యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చాడు, పౌలు గారు కన్నీరు కార్చాడు. ఇది 2వ తరం అయితే ఇక 3వ తరం దగ్గరికి మనం రాగలిగితే 3వ తరంలో ఉన్నటువంటి పౌలు గారికి ప్రియమైన కుమారుడు ఎవరు? తిమోతి. ఆత్మీయ కుమారుడు ఎవరన్నా? తిమోతి. ఈ తిమోతి గారి గురించి కూడా మనం తప్పకుండా చూడగలిగితే 2వ తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3-5 వచనాలు కలిసి చదువుతారు. నా ప్రార్థనలో ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కన్నీళ్లు తలుచుకొని అంటే ఎవరు కన్నీళ్ళు కాలుస్తున్నారు? ఎవరు కన్నీళ్ళు కాలుస్తున్నారు? ఇదిగో పౌలు గారు కన్నీళ్ళు కాల్చారు. పౌలు గారు ఆత్మీయ కుమారుడైన తిమోతి కూడా కన్నీరు కాలుస్తున్నాడు. అందుకే ఒక సేవ చేయాలన్నా అలాగే దేవుడి కొరకు బ్రతకాలన్నా ఖచ్చితంగా మన జీవితంలో ఏమిటంటే కన్నీళ్ళు తప్పవు. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే ఒక విత్తనము భూమిలో ఉన్న విత్తనం అది ఫలించాలి అంటే దానికి నీళ్లు కావాలి. అలాగే విత్తుతున్న ఈ వాక్యం అనే విత్తనం ఫలించాలి అంటే కన్నీళ్లు కావాలి. అంటే కీర్తనకారుడు 56వ కీర్తనకారుడు 126వ కీర్తన 126వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచు విత్తువాడు సంతోషకాలము పంట కోసెదరు. కన్నీళ్లు విడుచు విత్తువాడు. అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు కావాలి. ఆ కన్నీళ్లు మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో సంతోషకాలంలో మీరు మీరు పంట కాస్తారు. అదే అంటున్నాడు. అదే కదా మనం ఇద్దరు చదువుకున్నమాట 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడుచు విత్తువాడు సంతోషకాలంలో పంట కోసెదరు. అందుకే మీ ప్రార్థనలకు కన్నీళ్లు తోడైతే అనుకోండి, అది ఎలాంటి ప్రతిఫలం అంటే సంతోష గానముతో మనము పంట కోస్తాము. అందుకే అన్నాడు, మీరు దుఃఖితులే దుఃఖము సంతోషమగును అన్నాడు. ఎందుకంటే ఎంత వాల్యూబుల్ అంటే మన కన్నీళ్ళు ఎంత విలువైనది అంటే ఒకవేళ మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏదో ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది ఎంత విలువైనదో అదే కీర్తన గ్రంథంలో 56వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నాము. 56వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నాము. 8వ కీర్తన, నా సంసారంలో నీవు లెక్కించి ఉన్నావు. నా సంసారంలో అంటే మనం దేవుడితో చేసే పయనాలు
దేవుడు కొరకు మనం చేసే ప్రయాణాలన్నీ కూడా ఆయన లెక్క పెడుతున్నాడు, లెక్క పెడుతున్నాడు. నా సంసారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుద్ధిలో ముంచబడి ఉన్నది, అది నీ కన్నీళ్ళలో కనబడదు కదా అంటున్నాడు. అంటే మన కన్నీళ్ళు ఏమైపోతున్నాయి అంటే దేవుడు తన బుద్ధిలో దాచుకుంటున్నాడు. ఎంత ఎనిమిది కన్నీళ్ళు కాల్చాడైనా, ఎంత కన్నీళ్ళైనా విడిచాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాచుకుంటున్నాడు. ఏం దాచుకుంటున్నామా అమ్మ? ఏం దాచుకున్నావు? బంగారం దాచుకున్నావా? డబ్బు దాచుకున్నావా? ఇంకేమైనా విలువైనా దాచుకుంటా, కానీ దేవుడే దాచుకుంటున్నాడు. ఏం దాచుకుంటున్నాడు? నీ కన్నీళ్ళు దాచుకుంటున్నాడు. అంటే నీ కన్నీళ్ళు ఎంత విలువైన కాకపోతే దేవుడు దాచుకుంటున్నాడు. దాచుకోవడమే కాదు, నీ కవిలలో అవి కనబడుతుంది కదా అంటే ఆయన దాచుకుంటున్నాడు. ఎంత కన్నీళ్ళు నా బిడ్డ కాల్చింది, ఎంత కన్నీటితో ప్రార్థన చేసింది నా బిడ్డని ఆయన దాచుకుంటున్నాడు అంటే మన కన్నీళ్ళు ఎంత వ్యాఖ్యలు కాకపోతే ఆయన దాచుకుంటాడు ఆలోచించండి. అందుకని దైవచిత్తాలు మామూలు మనసు కలిగించి మన పరమ చదువుకున్నాము. చివరిగా మనం ఆలోచన చేయగలిగితే, చివరిగా ఈ భూమి మీద ఎంతైతే దేవుడు కూడా మనం కన్నీళ్ళు కాలుస్తామో, చివరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము దయచేసి 4వ వచనం చదువుకొని మనం కూడా 4వ వచనం చదువుకొని చదువు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఉండదు, దుఃఖమైనను ఏడుకైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గ్రహించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట ఇక ఏమైపోతుందంటే ఇదిగో కన్నీళ్ళు ఉండదు అంటున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎందుకంటే ఈ భూమి మీద మనకు సుఖ దుఃఖాలు అవసరము. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఈ సుఖ దుఃఖాలు విడిపోతాయి. చాలా ఎప్పుడు సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడు ఆనందంగా ఉంటే, ఎప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. కానీ మీరు చెడిపోతారు, మీరు మాడిపోతారు. ఎందుకంటే మన జీవితంలో ఏముంటుందంటే సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి. దేవుడు జపపరిచాలని సుఖ దుఃఖాలను దేవుడే జపపరిచారు. ఇప్పుడు మీరు ఆలోచించారు, మన బైక్ 2 టైర్లు ఉంటాయి కదా, 2 వీల్స్ ఉంటాయి కదా. ఈ వీల్లో ఒక టైర్ పంచర్ అయినా ఉంది కదా అమ్మా, ఒకే వీల్తో బండి ఉంది కదా. అంటే మనకి ఏముంటుంది? సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి. సుఖం నిర్మించాను అసలు బాధే లేదట, బాధ లేదు, కష్టం లేదు, సుఖము కన్నా చెడిపోయారు ప్రజలు. అందుకే ఎప్పుడైతే మనం చనిపోతామో సుఖం ఒక లోకానికి వెళ్ళిపోతుంది, దుఃఖం ఒక లోకానికి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదనను ఇక ఉండదు. ఇక్కడ దేవుని కొరకు మనం కన్నీరు కాలిస్తే నీ కన్నీరు తుడిచే రోజు నీ కన్నీరు తుడిచే రోజు. కాబట్టి ప్రార్థనలు కన్నీరు కనుక మీరు తుడిచేసారనుకోండి, ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఇదిగో సంతోష కారణంతో మనము పంట కోస్తాము అన్నాడు. అందుకే భక్తులు ఎవరైనా తీసుకోండి, మోసగారైనా తీసుకోండి, భక్తులు ఆయన సింహాసనం వస్తున్నాడు, కాలపడుతున్నాడు సింహాసనం. 5 గంటల ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏమంటే ఇదిగో ఫరో కుమార్తె అమ్మాని ఫరో కుమార్తెను పిలిస్తే ఆ 5 ధనమని ఆయన ఎక్కడ వెళ్ళిపోతుంది, 5 సింహాసనం వెళ్ళిపోతారు మోసగారు. కానీ ఆయన అన్నమాట ఏంటంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నారు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నారు. అలాగే దామంతులు మనం చదువుకుంటున్నాం. ఇక సుఖం అవ్వదు. ప్రతిదినం ఒకగా సుఖపడేవాడు, ప్రతిదినం ఒకగా సుఖపడేవాడు. ఇక పాఠాలు వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు కన్నీరు కూడా మాడగట్టలేదు. ఎందుకంటే
కావాలన్నా ఒక నీటి పొట్టు